నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సీతందర్ దగ్గరగా ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఇంటి ముందు కూడా హై క్వాలిటీ రాయల్ లుక్తో డిజైన్ తీసుకున్నారు. మెయిన్ డోర్ ముందు కూడా మనకి డబల్ డోర్ మోడల్ అయితే తీసుకున్నారు. మంచి క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ అయితే మెయిన్ డోర్ కింద తీసుకున్నారు. మన హాల్లో ఎంటర్ అవ్వగానే హాల్ సైజ్ ఎక్సలెంట్గా అనిపించింది. సీలింగు అదేవిధంగా డిజైను లైటింగ్ సెటప్ అంతా కూడా 5 స్టార్ హోటల్లో ఉన్నట్టయితే మంచి క్లాస్ రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ మనకి డబల్ వెంటిలేషన్ వచ్చింది. అయితే విండోస్ అయితే క్లోజ్ చేశారు కర్టెన్స్తో. స్ట్రేట్గా మనకి టీవీ నెట్ సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. అక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో డైనింగ్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. వెళ్ళే దారిలో కూడా మంచి వుడెన్ వర్క్ అయితే షోకేస్ మోడల్లో అయితే డిజైన్ చేశారు. ఎక్కడికక్కడ చాలా నీట్గా అండ్ రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది. డైనింగ్ ఏరియా కూడా మనకి డీసెంట్గా అయితే అనిపించిందండి. కొన్ని కబోర్డ్స్ అదేవిధంగా సీలింగ్ కూడా హై క్వాలిటీ అయితే కనిపిస్తుంది. ఫ్లోరింగ్ టైల్స్ కానీ కరెంట్ వైర్స్ కానీ స్విచ్చెస్ కానీ కంప్లీట్గా అయితే ఓన్ డిజైన్ అండి, బిల్డర్ గారు ఇచ్చింది కాదు. ఇదంతా యూటిలిటీ ఏరియా అండి. స్టెయిన్లెస్ స్టీల్తో అయితే సేఫ్టీ ఏర్పాటు చేశారు. స్పేస్ కూడా మనకి సఫిషియెంట్గా అయితే కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ కూడా రాయల్గా అయితే కనిపిస్తుంది. స్టోరేజ్ కోసం అయితే కొంచెం స్పేస్ అయితే రైట్ సైడ్ పైన కనిపిస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇది మనకి కిచెన్లోకి వెళ్ళే దారి అండి. ఫ్రేమింగ్ అంతా కూడా మనకి వుడెన్ ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు. కిచెన్ కూడా మనకి డబల్ సైజ్ అని చెప్పొచ్చు. ఎల్ షేప్లో కిచెన్ వచ్చింది. హై క్వాలిటీ డిజైన్తో వుడ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. మనకి కలర్ కాంబినేషన్ కూడా డీసెంట్ కలర్ తీసుకున్నారు. లేటెస్ట్ డిజైన్ అయితే కిచెన్ అంతా కనిపిస్తుంది. గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. పైన అంతా కూడా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. కిచెన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చండి. అక్కడి నుంచి మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత స్ట్రేట్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ లుక్ అయితే మనకి 5 స్టార్ హోటల్ లాగా అనిపించింది. డిజైన్ కానీ స్పేస్ కానీ కలర్ కాంబినేషన్ కానీ కంప్లీట్గా అయితే రాయల్గా ఉన్న 5 స్టార్ హోటల్ లాగా అయితే అనిపించింది. సీలింగ్ కూడా డీసెంట్గా కనిపిస్తుంది. స్ట్రేట్గా మనకి ఒక బాల్కనీ అదేవిధంగా కబోర్డ్స్ లోపటి నుంచి అయితే అటాచ్డ్ బాత్రూమ్ మోడల్ అయితే ఇచ్చారు. మిడిల్లో ఉన్న మనం డోర్ తీస్తే మనకి అక్కడ కన్సీల్ చేసినట్టుగా స్పేస్ వచ్చి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్ కనిపిస్తుందండి. టూ BHK క్లాస్గా రాయల్గా ఫుల్ వుడ్ వర్క్తో పర్సనల్ డిజైన్ కావాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షను. ఇది బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ. కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. డీసెంట్గా అయితే కనిపిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్తో అయితే సేఫ్టీ ఏర్పాటు చేసుకున్నారు. డోర్స్ అన్నీ కూడా వుడెన్ అండి. ఎక్కడ చూసినా మంచి క్వాలిటీ కలిగిన డోర్స్ వుడెన్ వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. హాల్లో కూడా మనకి టీవీ యూనిట్ ఉంది. ఆ పక్క నుంచి వెళ్తే మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ సైజ్ అయితే వేరే డీసెంట్గా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. సీలింగ్ కూడా చాలా క్లాస్ డిజైన్ తీసుకున్నారు. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఆ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందండి. 2 BHK విత్ 2 బాత్రూమ్స్. వుడ్ వర్క్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. స్పేస్ కానీ వుడ్ వర్క్ కానీ ఎక్సలెంట్గా అయితే అనిపించింది. ఏరియా అయితే హై క్లాస్ ఏరియా అండి. అదేవిధంగా ఫ్లాటు హై క్లాస్ ఫ్లాటు స్పేసెస్గా ఉంది. దానికి తోడు మనకి వుడ్ వర్క్ అయితే 15 లక్షలకి పైన అయ్యిందని చెప్పడం జరిగింది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మోర్ అయిన ఆప్షన్స్లో అయితే టైప్ చేసి పెట్టామండి. ప్రైస్ కానీ యూడిఎస్ కానీ ఇంకా కంప్లీట్గా కొన్ని డీటెయిల్స్ అయితే కింద ఉంటే దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.